9 టీవీ న్యూస్ కి స్వాగతం. చిర్తనకల్ గ్రామం సార్, ఊరి చిర్తనకల్ పాస్ట్ మండలము. మా పెద్దనమప్ప, చిన్ననమప్ప, వేడుకొండలు, వెంకటేశ్వరు, నాగరాజు మొత్తం నన్ను చంపడానికి వచ్చినారు సార్. ఎందుకు 2-3 కేసులు పెట్టిన పోయినా పట్టుకోవడం లేదు. మొత్తం చచ్చిపోయారని ఇడిచిపోయింటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే కానీ ఎవరు రాకూడని, ఆటోలో ఎవరు రాలేదు. అంబులెన్స్ లేకుంటే బైక్ మీద వచ్చి మధ్యలో అంబులెన్స్ వచ్చిన వాళ్ళకి పాస్కులో నాకు దేశలేదు సార్. అందరూ కలిసి చంపాలని, చచ్చిపోయారని ఇడిచిపోయినారు సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారా అన్నారు సార్. పోలీసులు ఫోన్ చేసినారు, పోలీసులు వచ్చినారు. అంటే అడైతే నాకు స్కూల్లో లేను, పెద్దన్న ఎస్ఐ సార్ వస్తానన్నాడు, కానీ ఇంతవరకు ఏమనేది రాలేదు సార్. నాకు అదే వారి మీద ఏదో మర్డర్ కేసు పెట్టి కానీ సార్ నన్ను చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాను. సూరి సార్, చిర్తనకల్ సార్. మొత్తం సార్ అంత కార్లు శైలి అంతా ధ్యాస లేకున్నట్లు పడిపోయిందమ్మ. ఇక్కడ ఇంకేమనేది గుండి ఏం కొడుతున్నారు? ఏం చెప్పిన వారిని సబ్జెక్ట్లో వేసి ఎందుకు 2-3 కేసులు అయినా కానీ వారు ఏం చేస్తున్నారు అన్నట్లా అన్నారు సార్. చచ్చిపోయినాడని ఇడిచిపెట్టిపోయినారు. పొలం అడిగినారు సార్ నా భార్య పిల్లల వాళ్ళు. కేసు అది దాన్ని కానీ కేసు ఉంది సార్. ఈడే నా చెల్లెల కేసులో ఉంది, కోర్టులో ఉంది. అది అయిందేం చేసిస్తానని చెప్పినాను సార్. అయినా వినుకున్నట్ల ఎందుకు 2-3 సార్లు పెట్టినారు సార్. అప్పుడు కంప్లీట్ ఇచ్చిన ఇట్లే అది మామూలుగా చేసినారు. ఇప్పుడైతే ఇంకెళ్ళి చచ్చిపోయినారు అని ఇడిచిపోయినారు. ఎవరు రాలేదండి సార్. నాకైతే ధ్యాస లేదు. ఇటుకు వచ్చిన వాళ్ళక ఇంజక్షన్లు వేసిన వాళ్ళక కొద్దిగా కొనులు తెరిస్తే అప్పుడు ఇది చేసినారు. ఆటోలు కానీ పంపడం లేదు సార్. అమ్మకంటే తాలిబొట్టు అన్నీ తెంపినారు సార్. తాళి గిళ్ళు లేకున్నట్లు అన్నీ తెగిపోయినాయి. మాకు ఎక్కడ తిరిగి వారిని లోనికి వేసి నన్ను ఇది చేయాలని కోరుతున్నాను. మొత్తం చంపాలనే చూస్తున్నారు సార్. ఎక్కడ తిరిగి చంపాలనే. నన్ను ఇంట్లో తోలుకొచ్చి మొత్తం. నా పేరు హుసేనమ్మ, చిర్తనకల్ కోసుకు మండలం. ఇట్లా గడువు అయికాసి ఇంట్లో అందరూ మగళ్ళు ఆడలతో వచ్చి ఇట్లా ఏమో గొడవ అయింది. అందువల్ల దాన్ని బట్టలు ఉడిదీసి నడి రోడ్డు మీద రేపు చేయాలని ఇట్లా చేస్తారు వాళ్ళు, మా బంధువులు. చిన్నమ్మప్ప, పెద్దమ్మప్ప, ఏడుకొండలు, ఒక 7-10 మంది. డ్యాస్ లేదు.